బీసీ రిజర్వేషన్ జీవోను తెచ్చినట్లే తెచ్చి అదే కాంగ్రెస్ నాయకులతో కోర్టులో కేసులు వేయించిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న జీవో చెల్లదని తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ఈ జీవో చెల్లదని కాంగ్రెస్ నాయకుల ఆత్మసాక్షి తెలియదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచిన సందర్భాల్లో కోర్టులు కొట్టువేశాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇలా మీరు జీవో తెచ్చిండ్రు, కోర్టుకి ఎవరు చూసుకుంటామన్నారు. మీ అనుచరులే జీవో రాకముందే కోర్టులు వేసిండ్రు, జీవో వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు వేసిండ్రు. హైకోర్టు క్లియర్గా ఈ ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చినా 8th లోపల మీరు ఇచ్చినా మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది, మీరు ఇచ్చిరని చెప్పి ముందుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది. కానీ మీరు ముందుకు పోయినరు. మీరు 9th నుంచే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 9th అక్టోబర్ నుంచి. అంటే మీరు 8th వరకు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పిన తర్వాత, చేపట్టినా కూడా మీరు కోర్టు పరిధిలో ఉంటారు అని చెప్పిన తర్వాత, అనేక రాష్ట్రాల్లో ఈ జీవోలు చెల్లవని చెప్పి మీరు చూసిన తర్వాత ఇలా మీరు ఈ జీవోతోనే మీరు ఏమనుకుంటారంటే జీవో ఇచ్చినాము, కోర్టుకు పోయినారు, మేమేం చేయాలి అనుకుంటారేమో. ఈ జీవో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, క్యాబినెట్లో ఉన్న మీరందరూ కూడా మీరు ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు తీసుకున్నారు కదా, మీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి, ఈ జీవో ద్వారా ఇది అమలు అవుతుందని ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదా? ఏ ముఖ్యమంత్రికి తెలియదు, మీకొక్కరికే తెలిసిందా? మరి అన్ని 8 రాష్ట్రాల్లో ఈ జీవో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిండ్రని చెప్పి మీకు తెలియదా? బీహార్లో కొట్టేసిండ్రు, మహారాష్ట్రలో కొట్టేసిండ్రు, మధ్యప్రదేశ్లో కొట్టేసిండ్రు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టేసిండ్రు, కర్ణాటకలో కొట్టేసిండ్రు, తమిళనాడులో కూడా అంతకుముందు జీవో ఇస్తే కొట్టేసిండ్రు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే